श्रीगुरुभ्यो नमः। हरिः ओं। सत्याभिज्ञकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। यैरहं शुकवत् सम्यक् शिक्षितोऽस्मि कृपालुभिः तान् वन्दे ज्ञानपञ्चास्यान् वन्दे विद्यागुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ఈరోజు ప్రాతస్మరణీయులైనటువంటి ఉత్తరాది మఠాధీశులైనటువంటి మన ఉత్తరాది మఠం యొక్క యతి పరంపరలో 27వ మహాస్వాములైనటువంటి సత్యవర తీర్థ శ్రీపాదుల వారి ఆరాధనా మహోత్సవము. ఆ మహానుభావులైనటువంటి సత్యవర తీర్థ శ్రీపాదుల వారి మహాత్మ్యాన్ని ఇతిహాసాన్ని తెలుసుకొని ఆ మహానుభావుల యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదామనే చిన్న సంకల్పంతో ఈ యొక్క సత్యవర తీర్థుల మహాత్మ్యాన్ని చెప్పడం జరుగుతున్నది. సత్యవర తీర్థులు సత్యసంధ తీర్థుల శిష్యులు, సత్యబోధ తీర్థుల పరమ శిష్యులు, సత్యధర్మ తీర్థుల గురువులు సత్యవర తీర్థులు. చాలా అద్భుతమైనటువంటి మాట. అష్టైశ్వర్యం సత్యసంధం నమామి అని సత్యసంధుల స్తోత్రంలో చెప్తా. అష్టైశ్వర్యం అంటే లఘిమ మహిమా చైవ గరిమా తథా ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వం చాష్టభూతయ అని చెప్పినట్టుగా అష్టైశ్వర్యములు అంటే ఒకేసారి బరువుగా మారడం, ఒకేసారి పేపర్ కింద తక్కువ బరువుగా ఉండడం, వెయిట్లెస్ కావడం, ఈ విధంగా ఈ అష్టైశ్వర్యముల సిద్ధి కలిగినటువంటి మహానుభావులు సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు అని వారి శ్లోకంలో వారిని వర్ణించడం జరుగుతుంది. అటువంటి మహానుభావుల శిష్యులు సత్యవర తీర్థ శ్రీపాదులు. ఇక సత్యధర్మ తీర్థులు మహానుభావులు, భాగవతానికి విశేషమైనటువంటి వ్యాఖ్యానాన్ని రచించిన వారు. అటువంటి మహానుభావుల గురువులు సత్యవర తీర్థ శ్రీపాదుల వారు. ఈ సత్యవర తీర్థ శ్రీపాదుల వారి మూల బృందావనము సంతేబిందనూరు, హిందూపూర్ దగ్గర, అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్లు దాదాపుగా అనుకుంటా. అక్కడ సంతేబిందనూరులో సత్యవర తీర్థ శ్రీపాదుల వారి మూల బృందావనము సన్నిహితమైనది. సత్యవర తీర్థ శ్రీపాదుల వారి తల్లిదండ్రులు, పూర్వాశ్రమ యొక్క తల్లిదండ్రులు హావేరి మధ్వాచార్యులు, హావేరి భారతీబాయి అని వీరిద్దరూ కూడా వారి తల్లిదండ్రులు. వారిద్దరికీ కూడా హావేరి రామాచార్యరు, హావేరి కృష్ణాచార్యరు అని ఇద్దరు పుత్రులు. ఈ హావేరి రామాచార్యరు, హావేరి కృష్ణాచార్యులు ఇద్దరు కూడా సత్యబోధ తీర్థ స్వాముల వారి దగ్గర అధ్యయనం చేసినటువంటి వారు, సత్యబోధ తీర్థ స్వాముల వారి శిష్యులు. ఇదే విధంగా సత్యబోధ తీర్థ స్వాముల వారి దగ్గర అధ్యయనం చేసినటువంటి ఇంకొక అన్నదమ్ముల జత ఒకటి ఉన్నది. వారే నవరత్నం పురుషోత్తమాచార్యులు, నవరత్నం శ్రీనివాసాచార్యులు అని. ఏ విధంగా శ్రీనివాసాచార్యులకి పద్మనాభ తీర్థులు, నరహర తీర్థులు, మాధవ తీర్థులు, అక్షోభ్య తీర్థులు అనేటువంటి 4 శిష్యులు ఉండేవారని మనం వింటాము. అదేవిధంగా సత్యబోధ తీర్థులకు కూడా 4 శిష్యులు. హావేరి రామాచార్యులే సత్యసంధ తీర్థులు, హావేరి కృష్ణాచార్యులే సత్యవర తీర్థులు, నవరత్నం పురుషోత్తమాచార్యులే సత్యధర్మ తీర్థులు, నవరత్నం శ్రీనివాసాచార్యులే సత్య సంకల్ప తీర్థులు. ఈ విధంగా సత్యబోధులకు కూడా 4 శిష్యులు. వారి దగ్గర అధ్యయనం చేసినటువంటి వారు తర్వాత కాలంలో మూలరామదేవుని సేవకై హంసనామక పరమాత్మని పీఠారోహణాన్ని చేసి వారు విశేషమైనటువంటి వేదాంత సామ్రాజ్యాన్ని నడిపించినటువంటి మహానుభావులు. ప్రస్తుతము సత్యవర తీర్థ శ్రీపాదుల వారు సత్యబోధ తీర్థ శ్రీపాదుల వారి దగ్గర విశేషమైనటువంటి అధ్యయనాన్ని అంతా కూడా చేశారు. వారి కాలాన్ని AD 1794 నుండి 1797 కేవలం 3 సంవత్సరములు మాత్రం వారు వేదాంత పీఠాన్ని హంసనామక పరమాత్మ
పరమాత్ముని యొక్క పీఠాన్ని అధిరోహించి వేదాంత సామ్రాజ్యానికి రాజుగా చక్రవర్తిగా వారు నిలబడిన వారు. సత్య సంధ తీర్థ శ్రీపాదుల వారు, సత్యబోధ తీర్థ శ్రీపాదుల వారికి ఆరోగ్యం క్షీణించింది. వారు హరిపాదాన్ని చేరుకునే సమయానికి వారి దగ్గర అధ్యయనం చేసినటువంటి హావేరి రామాచార్యుల వారికి పీఠాన్నిచ్చి వారికి సత్యసంధులు అని చెప్పి వారికి నామకరణం చేస్తారు. సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు అద్భుతమైన మహిమోన్వయపేతులు. వారి మహిమ చాలా అద్భుతమైనటువంటిది. వారు మన ఆంధ్ర ప్రాంతంలో విశేషంగా వారంతా సంచారం చేసి దాదాపుగా 108 ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠ చేసినటువంటి మహానుభావులు. వారి చివరి కాలంలో వారు ఉడిపి క్షేత్రానికి చేరుకున్నారు. ఉడిపి క్షేత్రానికి చేరుకొని ఉడిపి క్షేత్రం నుంచి మహిషి అనేటువంటి ఒక ఊరు, అక్కడ సత్యనాథ అగ్రహారము అని ఉండేది. సత్యనాథ తీర్థస్వాముల వారు అక్కడ ఒక అగ్రహారాన్ని నిర్మించి అందరూ బ్రాహ్మణులు ఆ అగ్రహారంలో నివసించేట్టుగా అక్కడ వారు వ్యవస్థ చేసినటువంటి వారు. ఆ సత్యనాథ అగ్రహారం ఉండేటువంటి మహిషి అనేటువంటి క్షేత్రము నారాయణుడు అశ్వత్థ వృక్షంలో అక్కడ వచ్చినటువంటి నారాయణుడు, అశ్వత్థ నారాయణుడు అనేటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి సాక్షాత్ స్వయం వ్యక్త నారాయణుడు అక్కడ ఉన్నాడు. తుంగా నది తీరము. ఈ అద్భుతమైనటువంటి ఆ క్షేత్రంలో సత్యసంధుల వారు తమ బృందావన ప్రవేశాన్ని గావించారు. వారు తాము బృందావన ప్రవేశం చేయడానికన్నా మునుపు తమ తమ్ముడైనటువంటి హావేరి కృష్ణాచార్యుల వారికి ఆశ్రమాన్ని ఇచ్చి సత్యవరతీర్థులు అని చెప్పి వారికి నామకరణం చేసి వారు బృందావనస్తులు అవుతారు. ఈ విధంగా బృందావనస్తులు అయిన తర్వాత సత్యవరతీర్థుల వారు అక్కడే 6 నెలల పాటు మహిషి క్షేత్రంలో ఉండి గురువుల బృందావనాన్ని అంతా కూడా బాగా సరిగ్గా చేయించి అక్కడ ఒక మఠాన్ని కట్టించి, తుంగా తీరంలో అక్కడ ఒక మఠాన్ని కట్టించి వైభవంగా గురువుల యొక్క ఆరాధనా మహోత్సవాన్ని చేసి సత్యవరతీర్థ శ్రీపాదుల వారు అక్కడి నుంచి వారు తమ సంచారాన్ని ముందుగా సాగిస్తారు. అక్కడి నుంచి మహిషి నుంచి వాళ్ళు తమ పరమ గురువులైనటువంటి సత్యబోధ తీర్థ శ్రీపాదుల వారు ఉండేటువంటి సవణూరుకి అక్కడికి వస్తారు. అక్కడ వచ్చి అక్కడ 6 నెలల పాటు అక్కడే వాళ్ళు సత్యవరతీర్థ శ్రీపాదుల వారు ఉండి అద్భుతమైనటువంటి రీతిగా తాము సాధనము చేస్తారు. ఆ ఉండే 6 నెలల్లో దాదాపుగా 24 లక్షల సార్లు ప్రణవమంత్ర జపాన్ని వారు జపం చేస్తారు. యతులు విశేషంగా చేయవలసిన మంత్రజపం ఏంటయ్యా అంటే ప్రణవ మంత్ర జపాన్ని విశేషంగా ఆచరించాలి. మిగతా మంత్ర జపాలను చేయాలి. అయితే గృహస్థులకు మరి వానప్రస్థులకు బ్రహ్మచారులకు అధికారం లేనటువంటి మంత్రం ఏదన్నా ఉంది అంటే అది కేవలం ప్రణవ మంత్రం. ఆ ప్రణవ మంత్రాన్ని సన్యాసులు యతులు వాళ్ళు విశేషంగా చేయాలి. ఆ 6 నెలల్లో 24 లక్షల ప్రణవ మంత్ర జపాన్ని చేసి తమ పరమ గురువులైనటువంటి సత్యబోధ తీర్థ శ్రీపాదుల వారి అంతర్యామి అయిన ఆ మూలరామ దిగ్విజయ రామచంద్రదేవులకి సమర్పణ చేసినటువంటి వారు మహానుభావులు. అంతేకాకుండా అక్కడే ఉండి 1,000,000,000 తులసి అర్చన మూలరామదేవుల వారికి చేసినటువంటి వారు. 1,000,000,000 అంటే 1,000 కోట్లు, 1,000 కోట్ల తులసి దళాలతో మూలరామదేవునికి అర్చన చేసి ఆ అద్భుతమైనటువంటి ఆ అర్చనను భగవంతుడికి సమర్పణ చేసినారు. అదేవిధంగా ఆ 6 నెలల పాటు అక్కడ ఉండి తమ గురువులైనటువంటి సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు రచించినటువంటి విష్ణు సహస్రనామ భాష్యం చాలా అద్భుతమైనటువంటిది. ఆ విష్ణు సహస్రనామంలో వచ్చేటువంటి ఒక్కొక్క భగవంతుడి నామానికి ఏమేమి అర్థము అని చాలా విస్తారంగా అద్భుతంగా వారు ఆ గ్రంథాన్ని రచించారు. సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు సత్యవర తీర్థుల గురువులు తమ గురువులు రచించినటువంటి ఆ గ్రంథం యొక్క పాఠాన్ని మరియు ప్రవచన రూపంలో కూడా ఆ 6 నెలలు సత్యబోధ తీర్థ శ్రీపాదుల వారి దగ్గర ఉండి మొట్టమొదటిసారిగా తమ గురువులు రచించిన గ్రంథం యొక్క పాఠ ప్రవచనాన్ని చేసి దాని యొక్క మంగళాన్ని చేసినటువంటి వారు సత్యవర తీర్థ శ్రీపాదుల వారు. అంతేకాకుండా వారు కేవలం పీఠం మీద ఉండింది 3 సంవత్సరాలే. ఈ 3 సంవత్సరాలలో వారు 25 మందికి
శ్రీమన్ న్యాయసుధా పాఠాన్ని చెప్పి 25 మంది అద్భుతమైనటువంటి విద్వాంసులను తయారు చేసి సమాజంలో మధ్వశాస్త్రం యొక్క ప్రచారానికై వారందరినీ కూడా వినియోగించారు. 3 సంవత్సరాల్లో 25 మంది విద్వాంసులకు పాఠం చెప్పి వారికి మంగళం చేసి వారిని విద్వాంసులుగా తీర్చిదిద్దడం అంటే సామాన్యమైన మాట కాదు. ఈ విధంగా అద్భుతమైనటువంటి ఆ న్యాయసుధా పాఠాన్ని కూడా వారు చెప్పి పండితులను సమాజానికై నిర్మించినటువంటి మహానుభావులు. తర్వాత వారు సంచార నిమిత్తమై తిరుపతి, అనంతపురము, మైసూరు, ఈ విధంగా శ్రీరంగపట్టణానికి చేరుకొని అక్కడ నలనామ సంవత్సరం అప్పుడు ఆ నలనామ సంవత్సరంలో కావేరీ నదిలో విశేషంగా గంగా సన్నిధానం అంటే కావేరీ నదికి పుష్కరాలు. ఆ పుష్కరాల సమయంలో అక్కడే ఆ శ్రీరంగపట్టణంలో విద్యాధీశ తీర్థ శ్రీపాదుల వారిచే నెలకొల్పబడిన మఠం ఉంది. ఆ మఠంలోనే వారు ఉంటూ ప్రతినిత్యం ఆ రంగనాథుని దర్శనం చేసుకుంటూ కావేరీ నదిలో ఉన్నటువంటి గంగా సన్నిధానంలో వారు ప్రతినిత్యాన్ని స్నానము, జపము, పాఠము, ప్రవచనాన్ని ఆచరిస్తూ అక్కడే మూలరామచంద్రదేవుల వారి పూజను, సంస్థాన పూజను చేసి భక్తులందరికీ అనుగ్రహించినటువంటి మహానుభావులు. తర్వాత వారు అదేవిధంగా సంచారం చేస్తూ నామగొండలు అనేటువంటి ఒక ఊరికి వస్తారు. నామగొండలు అనేటువంటి ఒక ఊరిలో సత్యవరతీర్థ శ్రీపాదుల వారి జీవితంలో ఒక అద్భుతమైన ఘటన అక్కడ నడుస్తుంది. భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తుల యొక్క ప్రాశస్త్యాన్ని, భక్తుల యొక్క మహాత్మ్యాన్ని తెలపడానికి తాను కూడా నాటకం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ సత్యవరతీర్థ శ్రీపాదుల వారు ఆ నామగొండలు అనేటువంటి ఊరిలో అద్భుతంగా రామదేవుల వారి పూజను చేస్తూ ఉన్నారు. ఆ పూజను రామదేవుల వారికి వేసినటువంటి ఆభరణాలు సత్యబోధ తీర్థుల కాలంలో రామదేవుల వారికి, మూల రామదేవుల వారికి, దిగ్విజయ రామదేవుల వారికి, సీతాదేవుల వారికి, ప్రసన్న విఠల వంశరామచంద్రదేవుల వారికి, ప్రసన్న విఠలదేవుల వారికి అద్భుతమైనటువంటి వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి ఆభరణాలన్నీ కూడా చేయించారు. ఆ వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి ఆభరణాలతో యుక్తమైన మూల రామ, దిగ్విజయ రామ, సీతాదేవి, మరి వంశరామచంద్రదేవుల వారు, ప్రసన్న విఠల స్వామి, వీరందరినీ ఆభరణాలతో కూడినటువంటి వారందరినీ కూడా చూసి దొంగలు రాత్రికి వచ్చి ఆ విగ్రహాలన్నింటినీ కూడా దొంగతనం చేసుకొని వెళ్ళారు. యథాప్రకారంగా మరునాడు స్వామివారు ఉదయాన్నే లేచి ఆ మూల రామదేవులకు నిర్మాల్యాభిషేకాన్ని చేయాలని చెప్పి ఆ బీగం తీసి లోపల చూస్తే రామదేవుడి యొక్క పెట్టె లేనే లేదు. చాలా మనసుకి దుఃఖమవుతుంది. సత్యవరతీర్థ శ్రీపాదుల వారు, మా గురువురైనటువంటి సత్యసంధ తీర్థ శ్రీపాదుల వారు నాపై విశ్వాసంతో, సత్యబోధ తీర్థుల వారు వారిపై విశ్వాసంతో ఈ మూలరామ, దిగ్విజయరామ, సీతాదేవిలను ఏ విధంగా సత్యసంధ తీర్థులకు ఒప్పించారో అదేవిధంగా సత్యసంధ తీర్థులు నాపై విశ్వాసంతో ఈ మూలరామ, దిగ్విజయ రామచంద్రులు నాకు ఒప్పించారు. నేను ముందు వచ్చే సన్యాసులకు, పీఠాధిపతులకు ఈ యొక్క ప్రతిమా సంపదను నేను వారికి ఒప్పచెప్పాలి. ఆ విధంగా నేను వారికి ఒప్పచెప్తాను అనేటువంటి విశ్వాసంతో నాకు మా గురువుల వారు ఈ యొక్క ప్రతిమలను ఇచ్చారు. అయితే నేను ఆ ప్రతిమలను ఒప్పచెప్పలేకపోయాను. నా కాలంలో ఆ ప్రతిమలన్నీ కూడా పోగొట్టుకుపోయాయి అనేటువంటి దుఃఖం సత్యవరతీర్థులకి మనస్సులో చాలా ఉండేది. ఆ దుఃఖంతో వారు రామదేవుడి దగ్గర మొరపెట్టుకున్నారు. స్వామి, నేను నీ భక్తుడినైతే, నేను నీ శిష్యుడినైతే, నాకు అపకీర్తి రాకూడదు అని అయితే నువ్వెక్కడనో కూడా నా దగ్గరికి రావాలి. నువ్వు ఎన్ని రోజుల వరకు నా దగ్గరికి రావో అన్ని రోజుల వరకు నేను పచ్చి గంగ అయినా ముట్టను అని చెప్పి 21 రోజులు ఉపవాస దీక్షను చేస్తారు సత్యవరతీర్థ శ్రీపాదుల వారు. ఈ ఉపవాస దీక్ష ఎలా ఉండింది అంటే హనుమంత దేవుల వారందరూ కూడా ఆ లంకా పట్టణానికి చేరుకోవాలి అని దక్షిణ సముద్రానికి వెళ్ళారు. ఎదురుగా చూస్తే పెద్దదైన సముద్రం, అటువైపు ఏముందో తెలీదు. ఆ అటువైపు ఉన్న ప్రదేశంలో సీతాదేవి ఉన్నారో లేదో కూడా తెలీదు. ఈ పని చేసుకోకుండా వాపస్ వెనక్కి వెళ్తే సుగ్రీవుడు శిరచ్ఛేదనం చేస్తాను అని చెప్పారు. ఏం చేయాలో తోచకుండా ఉన్నప్పుడు
ఆ కపులందరూ కూడా ఉపవాస దీక్ష చేశారు. ఉపవాస దీక్ష చేసిన తర్వాత భగవంతుడు వారికి అనుగ్రహించి ఆ జటాయు ద్వారా అక్కడ సీతాదేవి అక్కడ ఉన్నది అనేటువంటి ఒక మాటను జటాయు ద్వారా వారికి అందరికీ కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా సత్యవరతీర్థ శ్రీపాదుల వారు, స్వామి నేను నీ భక్తుడైతే నా సేవ, నేను చేసిన సేవ, నా సాధనము, నా జపము, నా పాఠ ప్రవచనము, వీటితో నువ్వు సంతృప్తుడు అయి ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా నా దగ్గరికి రావాలి. నువ్వు ఎప్పటి వరకు నన్ను చేరుకోవో అప్పటి వరకు నేను ఉపవాస దీక్ష చేస్తాను అని చెప్పి ఉపవాసంగా కూర్చొని ఉన్నారు. 1 రోజు అయిపోయింది, 5 రోజులైంది, 10 రోజులైంది, 15 రోజులైంది, 18 రోజులు, 20 రోజులు సంపూర్ణ ఉపవాస దీక్ష అయ్యింది. ఇక 21వ రోజు ఉదయాన్నే నవరత్నం పురుషోత్తమాచార్యుల వారు, వారిని అన్నయ్యాచార్యులు అని కూడా పిలిచేవారు, ఆ నవరత్నం పురుషోత్తమాచార్యుల వారు ఉదయాన్నే అక్కడ ఉండే బావి దగ్గరికి స్నానానికి వెళ్ళాలి అని, స్నానం చేయాలి అని చెప్పి ఆ బావి దగ్గరికి వెళ్ళగానే అక్కడ మూలరామ దిగ్విజయరామ వంశరామచంద్రదేవుల వారు, ప్రసన్న విఠల స్వామి, మూల సీతాదేవితో సైతమై అందరూ కూడా అక్కడే కొలువు తీరి ఉన్నారు. దాన్ని చూసి ఆశ్చర్యమైంది. భక్తితో పరిగెట్టుకుంటూ వెళ్ళి గురువులకు సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి మీ ఉపవాస దీక్షకు రాముల వారు మెచ్చి ఇక్కడికి వాళ్ళు వచ్చారు అని చెప్పగానే సత్యవరతీర్థ శ్రీపాదుల వారు పరిగెత్తుకుంటూ వస్తారు. రామదేవుల వారిని చూసి రోమాంచనమవుతుంది. నేను చేసినటువంటి ఉపవాస దీక్ష, నేను చేసినటువంటి ఈ సాధన భగవంతుడికి ఆమోదయోగ్యమైనది అని చెప్పి వారు తలుచుకొని వైభవంగా రామదేవుల వారిని లోపలికి తీసుకొని వెళ్ళి ఆ రోజు విశేషంగా వైభవంగా శ్రీమన్ మూలరామ దిగ్విజయరామ మూల సీతాదేవుల వారి పూజను చేసి వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా విశేషంగా అన్నదానాన్ని, పండితులందరికీ కూడా ద్రవ్యదానాన్ని చేసి చాలా అద్భుతమైన రీతిలో వారు ఆ మూలరామదేవుల వారిని తమ తపశ్శక్తితో మరీ వారి దగ్గరికి వచ్చేట్టుగా చేసుకున్నటువంటి మహానుభావులు సత్యవర తీర్థ శ్రీపాదుల వారు. ఈ విధంగా సత్యవర తీర్థ శ్రీపాదుల వారు సంచారాన్ని చేస్తూ మన తిరుపతికి వచ్చారు. తిరుపతికి వచ్చి అక్కడ శ్రీనివాస దేవుని దర్శనం చేసుకొని ఆ శ్రీనివాసుడు ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా పంచలోహ విగ్రహాలను 4 చేయించి వారి తపశ్శక్తితో ఆ పంచలోహ విగ్రహములలో శ్రీనివాసుడి సన్నిధానం వచ్చేట్టుగా చేసి వారికి ఆ సత్యవర తీర్థులకు 4 అచ్చుమెచ్చిన శిష్యులు ఉండేవారు. కరదీపాచార్యులు, దిగ్గావి ఆచార్యులు, ఉమర్జీ లక్ష్మణాచార్యులు, ఆద్య శ్యామాచార్యులు అని ఆ 4కి కూడా ఆ పంచలోహంతో నిర్మించినటువంటి శ్రీనివాసుని యొక్క ప్రతిమను వారిచ్చి మీరు వీటికి పూజలు చేయండి అని చెప్పి ఆ భగవంతుడి సన్నిధానాన్ని ఆ ప్రతిమలలో వారి తపశ్శక్తితో తీసుకొని వచ్చి ఆ ప్రతిమలను తమ శిష్యులకి దానం చేసినటువంటి మహానుభావులు సత్యవర తీర్థ శ్రీపాదుల వారు. సత్యవర తీర్థ శ్రీపాదుల వారు ఈ విధంగా సంచారం చేస్తూ ఉండగా అడవి జయతీర్థాచార్యులు అని వారిని మనము మాదునూరు స్వాముల వారు అని పిలుస్తాం. మాదునూరు విష్ణుతీర్థులు అని 4 ఆశ్రమములను దాటి వచ్చిన వారు. బ్రహ్మచర్యం అయిపోయింది, గృహస్థం అయిపోయింది, వానప్రస్థాశ్రమంలో ఉన్నారు అడవి జయతీర్థాచార్యుల వారు. ఆ అడవి జయతీర్థాచార్యుల వారు సత్యవర తీర్థ శ్రీపాదుల వారి దగ్గరికి వచ్చి, స్వామి నాకు వైరాగ్యం వచ్చింది, నాకు సన్యాస దీక్షను ఇవ్వండి అని చెప్పి ప్రార్థన చేసుకోగా సత్యవర తీర్థ శ్రీపాదుల వారు వారికి సన్యాస దీక్షను ఇచ్చి విష్ణుతీర్థులు అని చెప్పి ఈ విధంగా నామకరణం చేశారు. వారు మాదినూరులో ఉన్నారు. వారి కార్యక్షేత్రం మాదినూరు, కర్ణాటకలో కొప్పళ జిల్లాలో వచ్చేటువంటిది. అందుకనే వారిని మాదినూరు విష్ణుతీర్థులు అని చెప్పి వారిని పిలుస్తారు. వారు భాగవత సారోద్ధారము, అధ్యాత్మ రసరంజని, షోడశి, చతుర్దశి అని ఈ విధంగా అనేక గ్రంథములను రచించినటువంటి మహానుభావులు. ఈ విధంగా వారికి ఆశ్రమాన్ని ఇచ్చినటువంటి మహానుభావులు సత్యవర తీర్థులు. ఈ 20 రోజులు ఉపవాస దీక్షతో సత్యవర తీర్థుల యొక్క ఆరోగ్యం బాగా క్షీణించిపోయినందుకు శిష్యులందరూ కూడా ప్రార్థన చేసుకుంటారు, మీరు ఇక ఉత్తరాధికారిని నియమించాలి అని. అప్పుడు ఆ ప్రతిభలు ఎక్కడ ఉన్నాయో మొదలు చూసి చెప్పినటువంటి నవరత్నం పురుషోత్తమాచార్యుల వారికి వారు ఆశ్రమాన్ని ఇస్తారు. ఇచ్చి సత్య ధర్మతీర్థ శ్రీపాదుల వారు అని చెప్పి
నామకరణం చేస్తారు. సత్యధర్మతీర్థ శ్రీపాదుల వారు అద్భుతమైన కవులు, వాళ్ళు అద్భుతమైన కవులు, గంగాలహరిని రచించినటువంటి మహానుభావులు. వారు భాగవతానికి టిప్పణి రాశారు, తత్వ సంఖ్యానానికి టిప్పణి రాశారు. ఈ విధంగా అనేక గ్రంథములకు టిప్పణి రచించినటువంటి మహానుభావులు. చూడండి, సత్యవరతీర్థ శ్రీపాదుల వారి ఇద్దరు శిష్యులు, ఒకరు సత్యధర్మతీర్థ శ్రీపాదుల వారు, ఇంకోటి మాదినూరు విష్ణుతీర్థ శ్రీపాదుల వారు. ఇద్దరూ భాగవతానికి వ్యాఖ్యానాన్ని రచించినటువంటి మహానుభావులే. ఈ విధంగా ఇద్దరు మహానుభావులని మనకు, మన సమాజానికి ఇచ్చి మనందరినీ అనుగ్రహం చేసినటువంటి మహానుభావులు సత్యవరతీర్థ శ్రీపాదుల వారు. ఆ సత్యవరతీర్థ శ్రీపాదుల వారి కాలంలోనే జగన్నాథ దాసుల వారు, మరి విజయదాసుల వారి పెంపుడు కొడుకైనటువంటి మోహనదాసుల వారు, వారిద్దరూ కూడా సత్యవరతీర్థ శ్రీపాదుల కాలంలో ఉన్నటువంటి వారు. మోహనదాసుల వారు చాలా అద్భుతమైనటువంటి కవులు. వారు ఈ రామచంద్రదేవుల వారు కొన్ని రోజులు సత్యవరతీర్థ శ్రీపాదుల వారి దగ్గరే లేరు కదా, వారు ఎక్కడికి వెళ్ళారు అని ఈ విధంగా ప్రశ్నించుకొని ఒక గీతం రూపంలో, ఒక గేయం రూపంలో దాన్ని చాలా అద్భుతంగా వారు రచించారు. ఏమని ఆ పాటలో వారు ఏం చెప్తారంటే, భూమి ఉంది, భూమి సీతాదేవికి తల్లి, భూమి సీతాదేవికి తల్లి అయితే రాముడికి అత్త. ఆ విధంగా ఆ మూల రామచంద్రుల వారు 20 రోజులు తమ అత్తగారింటికి వెళ్ళారు అని ఈ విధంగా వారు కవికల్పన చేస్తారు. మరి 20 రోజులు ఎందుకున్నారా, ఎక్కువ రోజులు ఉండొచ్చు కదా అంటే, అత్తగారింట్లో మామగారింట్లో ఎక్కువ రోజులు అల్లుడు ఉండరాదు, ఉంటే రోజు రోజుకి మర్యాద తగ్గుతూ వస్తుంది. అందుకని మూల రామచంద్రదేవుల వారు కేవలం 20 రోజులు మాత్రమే వాళ్ళ అత్తగారింట్లో ఉండి, మరి వారి శిష్యుడు చేసినటువంటి తపస్సుకి మెచ్చి ఆ శిష్యుడి దగ్గరికి విలంబం చేయకుండా వారు పరిగెత్తుకొని శిష్యుల దగ్గరికి, భక్తుడి దగ్గరికి మూల రామచంద్రుల వారు వచ్చేశారు అని చెప్పి కవి కల్పన, మోహన్ దాసుల వారి కల్పన చాలా అద్భుతమైనటువంటిది. ఈ విధంగా వారు ఆ సత్యవరతీర్థ శ్రీపాదుల వారి మహాత్మ్యాన్ని కవులైనటువంటి మోహన్ దాసుల వారు కల్పన చేసి వారు పాటను రచన చేశారు. అదేవిధంగా సత్యధర్మతీర్థ శ్రీపాదుల వారికి గురువులపై అపారమైనటువంటి నమ్మకం. గురుపాదుకా స్తోత్రము అనేటువంటి ఒక స్తోత్రాన్ని, సత్యవరతీర్థుల పాదుకల స్తోత్రాన్ని సత్యధర్మతీర్థ శ్రీపాదుల వారు రచించి వారికి వారి అద్భుతమైన గురుభక్తిని చూచుకున్నారు. ఈ విధంగా సత్య సందతీర్థుల శిష్యులు, సత్యధర్మతీర్థుల గురువులు, విష్ణుతీర్థులకు ఆశ్రమాన్ని ఇచ్చినటువంటి మహానుభావులు సత్యవరతీర్థులు. వారి ఒక పుణ్యతిథిన వారి యొక్క స్మరణం మనకు అద్భుతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది అనడంలో సందేహమే లేదు. అటువంటి సత్యవరతీర్థ శ్రీపాదుల వారు మనందరికీ జ్ఞాన భక్తి వైరాగ్యములను ఇచ్చి మనందరినీ కూడా అనుగ్రహించాలని కోరుతూ వారి చర్మశ్లోకాన్ని మనం ఒకసారి అందాం. శ్రీ సత్యసంద సింధూత్యః శ్రీ సత్యవరచంద్రమాః ప్రార్థితార్థప్రదో నిత్యం భూయస్యాత్ ఇష్టసిద్ధయే. శ్రీకృష్ణార్పణమస్తు. నాహం కర్త హరికర్త తత్పూజా కర్మ చాఖిలం తథాపి మత్కృతా పూజ త్వత్ప్రసాదేన నాన్యథా తద్భక్తిః తత్ఫలం మఖ్యం తత్ప్రసాదాత్ పునః పునః కర్మణ్యాసో హరావేవం విష్ణోస్తృప్తికరः సదా అనేన భావయత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు.